వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. సిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పెంటపల్లి మర్యాదాస్, పెంటపల్లి వరలక్ష్మి కుటుంబంలో మరియు పెంటపల్లి రవిరాజ్, ఝాన్సీ, ఆత్మకూరి రేణుక, అమర్నాథ్ రెడ్డి, మీనా, సాయినాథ్, పెంటపల్లి సునయాలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా విచారణ అమెరికాలో నివసిస్తున్న పూదోట శ్వేత, ప్రతాప్ మనోహర్, నిషా, శ్రీక, సునీల్ చౌదరి, స్వర్ణలకు మరియు సిస్టర్ ఇన్యాష్ అమ్మ, స్వర్ణ, సిఎస్ఏకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు స్వర్ణ, శ్రీరాములు, కత్రీనమ్మ, పోపూరి కాంతారావు, పోపూరి భారతీయ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆరోగ్యం స్వర్ణ మరియు జ్యోతి స్వర్ణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్దుమారెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అరకు విచారణ పి దివ్యకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కందూరు నిర్మలా గారి తలంపు నెరవేరినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ కోర సత్యరాజు గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కాంతమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోర శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3వ రోజు ధ్యాన వడకములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఈ దివ్య బలి పూజలో మనందరి ఉద్దేశాల కోసం ప్రార్థన చేసుకుంటూ దేవాది మనందరినీ, మన కుటుంబాల్ని, మరి ముఖ్యముగా ఈ ధ్యాన వడకంలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా సమృద్ధిగా దీవించాలని ఇది బలిపూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ప్రత్యుత్తరం ఇత్తును, నేను అతనిని ఆపదలలో ఆదుకొందును, అతనికి కీర్తిని దయచేయుదును,
నేను అతనికి దీర్ఘాయువును ప్రసాదింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ ఈరోజు మనందరినీ కూడా తపస్కాలపు మొదటి ఆదివారంలోనికి ఆహ్వానిస్తూ ఉంది. మరి తపస్కాల మొదటి ఆదివారం రోజున మరి దేవుని బిడ్డలు శోధనలను ఎలా జయించాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దీవెబలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమును చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, అనుగ్రహ కాలమైన ఈ తపస్కాల పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమై ఉన్న దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపస్కాల ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆది తల్లిదండ్రులను సృజించుట, వారు పాపము కట్టుకొనుట. మొదటి పఠనము ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆదిలో దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువు ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యెను. దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోట వేసెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగా నుండు పండ్ల నిచ్చు చెట్లన్నీ ఆ తోటలో పెరుగునట్టు చేసెను. తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టు, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఉండెను. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటిలో జిత్తుల మారిది సర్పము. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పెనట, నిజమేనా? అది స్త్రీని అడిగెను. దానికి, స్త్రీ తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండ్లైనా మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాకకూడదు. ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని జవాబు చెప్పెను. అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని, మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె ఆగుదురని ఎరిగి ఆయన మీకట్లు చెప్పెను అని అనెను. స్త్రీకి ఆ చెట్టు కన్నులకు ఇంపుగా కనబడెను. దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లా అనుకొని ఆమె ఆ చెట్టు పండ్లు కోసి తాను తిని భర్తకు ఇచ్చెను.
అతడును తినెను. ఆ పండును తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము మొండి మొలలో ఉన్నట్లు వారు తెలిసికొనిరి. అంజుర పుటాకులు కుట్టి మొల్లకు కప్పుకొనిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. నా అపరాధములు నాకు తెలియును. నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునేయుందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని. నీవు దుష్కార్యములకు గణించు పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. అందరూ, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నేలుకొల్పును. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. అందరూ, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. నీ రక్షణానందమును నాకు మరల దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము. నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. అందరూ, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. యేసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహించుట ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి వసుగును. 2వ పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. సోదరులారా, ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఏలైనా మానవులందరినూ పాపము కట్టుకునిరి. ధర్మశాస్త్రము ఒసగబడక పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకును మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావము చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయెను. కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే చాలామంది మరణించురనుట నిజమే. కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి వసుగును. కానీ దేవుని కృపావరము ఆ ఒక్క మానవుని పాప ఫలితము వంటిది కాదు. ఆ ఒక్క పాపమునకై చెప్పబడిన తీర్పు దండనము తెచ్చినది. కానీ ఎన్నో పాపముల పిదప కృపావరము దేవుని నీతిని తెచ్చినది. ఆ ఒక్కని వలననే, ఆ ఒక్కని పాపము మూలముననే మృత్యుపాలన ప్రారంభమైననుట నిజము. కానీ యేసుక్రీస్తు అను ఒక్క మనుష్యుని కృషి ఫలితము మరెంత గొప్పది. దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియును ఆయన కృపావరమును పొందువారు అందరును క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికిని విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఆ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు.
ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నీ శుభవచనం ప్రతిదినం నీవి జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నేవి జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయ్యా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషం 4వ అధ్యాయము, పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. అంతట యేసు సైతాను చే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మారునట్లు ఆజ్ఞాపింపుము అనెను. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమును నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దుముకుము, ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును,
నీ పాదము రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అనెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు అని లేఖనమున రాయబడి ఉన్నది కదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమునకు చేర్చి భూమి అందలి రాజ్యములన్నింటినీ వాటి వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదను అనెను. సైతాను, పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అని రాయబడి ఉన్నదని యేసు పలికెను. అంతటా సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసునకు పరిచర్యలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించే అంశము మానవుడు శోధనలను ఎలా జయించాలనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఒక క్షణం పాటు అందరం కూడా కన్నులు మూసుకొని మనం కీర్తనలు వింటాము. 84వ అధ్యాయము 10వ వచనములో, అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక్కరోజు గడుపుటమైన వాక్యాన్ని మనం వింటాం. మనం కూడా ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఇదిగో ప్రభువా, నేను నీ సన్నిధిలో ఏం చేసి ప్రభువా, ఈ గొప్ప రోజున, పరిశుద్ధమైన రోజున ప్రభువా నేను ప్రార్థిస్తూ నీ దీవెనల కోసం వేచిన ఈ సందర్భంలో ప్రభువా నా ప్రార్థన ఆలకించమని ఈ పాట ద్వారా మనందరం కూడా దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరచుదాం. ఒక క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీవు మాటలేక బ్రతకలేనయ్యా, ఉండలేనయ్యా, నీవు మాటలేక బ్రతకలేనయ్యా, నీవు మాటలేక బ్రతకలేనయ్యా, నీవు మాటలేక బ్రతకలేనయ్యా, ఒక క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా. నా చావు నా భయము నా ముందు నిలుచున్నా, పగవాడు నా వెనుక నన్ను తరుముకొస్తున్నా, నా చావు నా భయము నా ముందు నిలుచున్నా, పగవాడు నా వెనుక నన్ను తరుముకొస్తున్నా, నీదు మాట చాలయ్యా, యెహోవా ఈరే నీవయ్యా, నీదు మాట చాలయ్యా, యెహోవా ఈరే నీవయ్యా, యెహోవా ఈరే నీవయ్యా, యెహోవా ఈరే నీవయ్యా, ఒక
క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతకలేనయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతకలేనయ్యా, నీదు మాట లేక బ్రతకలేనయ్యా, నీదు మాట లేక బ్రతకలేనయ్యా. నాయనా నా తోడు దూరం నాకైనా, నా కీడు నా చుట్టూ భయపెడుతూ వస్తున్నా, నాయనా నా తోడు దూరం నాకైనా, నా కీడు నా చుట్టూ భయపెడుతూ వస్తున్నా, నీవే నా ధైర్యము యేసయ్యా, యెహోవా నిస్సి నీవయ్యా, నీవే నా ధైర్యము యేసయ్యా, యెహోవా నిస్సి నీవయ్యా, యెహోవా నిస్సి నీవయ్యా, యెహోవా నిస్సి నీవయ్యా, ఒక క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతకలేనయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతకలేనయ్యా, నీదు మాట లేక బ్రతకలేనయ్యా, నీదు మాట లేక బ్రతకలేనయ్యా, ఒక క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతకలేనయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతకలేనయ్యా, నీదు మాట లేక బ్రతకలేనయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల మొదటి ఆదివారం రోజున మరి దేవుని బిడ్డలు శోధనలను ఎలా జయించాలి అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. సర్వసాధారణముగా మానవునికి అనేక రకాలైన శోధనలు అనుదిన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. శోధనలు, కొన్ని భౌతికమైన శోధనలు, మానసిక శోధనలు, శారీరక శోధనలు, ఈ విధముగా మనిషిని ఈ శోధన అనేటివి పట్టి పీడిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు విన్నాం మొదటి పట్టణంలో, రెండవ పట్టణంలో, సువార్త పట్టణంలో విన్నాము. మరి ఆదాము యవ్వ ఇద్దరు కూడా మరి ఎలా వారు శోధనలకు లొంగిపోయారు, శోధనకు లొంగిపోయి దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోయారు. అదే విన్నాం ఈరోజు మొదటి పట్టణంలో. మరి దేవుడు ఎంతో ప్రేమగా మరి మానవ జాతిని సృష్టించి, ఆదాము ఏవును సృష్టించి ఏదేను వనములో సంతోషంగా ఆనందంగా ఉండమని వారిద్దరికి కూడా ఆజ్ఞాపించాడు. అదే విన్నాము. కొన్నిసార్లు దేవుని యొక్క మాటను మనం లెక్క చేయనప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవించకపోయినప్పుడు కొన్నిసార్లు మనము సాతానుకు బానిసై శోధనలకు గురై పాపమును మనము కొని తెచ్చుకుంటూ ఉంటాం.
అందుకే పౌలు గారు అంటారు, రోమిలికి రాసిన లెక్క మనం చదువుతాము 3వ అధ్యాయము 23వ వచనంలో, మానవులందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు అని. మానవులందరూ పాపం చేసి దేవుని చూడలేక మరి వారి జీవితాలను అతలాకుతలం చేసుకుంటారని మన వాక్యములో వింటాం. అదే పరిస్థితి సంభవించింది ఆదాము ఏవకి ఇద్దరికి కూడా. మనం ఈరోజు విన్న మొదటి పట్టణంలో మరి ఏ విధముగా ఆదాము ఏవ ఇద్దరు కూడా మరి శోధనలకు గురయ్యారు. ఆదికాండంలో విన్నాం 3వ అధ్యాయంలో మన మొదటి వచనం నుండి, దేవుడైన యావే సృష్టించిన జంతువులు అన్నిటిలో జిత్తుల మారిది సర్పం. మరి సర్పము మరి ఏ విధముగా ఏవను శోధించింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే మరి మనందరం కూడా ఏం చేయాలి? మన మనస్సును జాగ్రత్తగా మన అదుపులో ఉంచుకోవాలి. మన హృదయం మన అదుపులో ఉంచుకున్నప్పుడే మనము శోధనలను జయించగలం. అందుకే కన్నులు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి హృదయం వెళ్ళకూడదు, హృదయం వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు, మనిషి వెళ్ళిన చోట పాపము జనిస్తుంది. ఆ పాపం ద్వారా మానవుడు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పౌలు గారు అంటారు, రోమిలికి రాసిన మనం చదువుతాం 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపం యొక్క వేతనము మరణం. పాపం యొక్క వేతనము మనం ఇలా చూస్తున్నాం. మన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది పాపము ద్వారా పతనమైన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటను ధిక్కరించారు, దేవునికి వ్యతిరేకంగా జీవించి వాళ్ళు పాపాన్ని ఒడిగట్టుకొని దేవునికి దూరమైన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తాం ఇజ్రాయేల్ ప్రజలు కూడా మరి వాగ్దాత భూమికి చేరుకున్న సందర్భంలో ఆ మధ్యలో అనేక రకాలుగా దేవుని నిందించారు. దేవుని నిందించి లేనిపోని మాటలు అన్నారు, దేవుని సేవకులు కూడా లేనిపోని మాటలు అన్నారు. ఇలా శోధనలకు గురై మరి లేనిపోని మాటలు దేవుని అంటూ దేవునికి దూరమయ్యారు. అదే విధముగా సౌలు రాజు కావచ్చు, సొలొమోను రాజు, దావీదు వీరందరూ కూడా ఒకానొక సందర్భంలో దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా అహంకారముతో గర్వముతో దేవునికి దూరమయ్యారు. దేవునికి దూరం అవటం అంటే శోధనలకు గురై పాపానికి బానిసై దేవుని యొక్క మహిమను కోల్పోవటమే. ఈ పాపము నుండి మనం లేవనెత్తుటకు మరి తండ్రి దేవుడు తన కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. ఆయన ద్వారా మన పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయని ఈరోజు మనం 2వ పట్టణంలో విన్నాం. సువార్త పట్టణంలో మరి ఈ శోధనలు యేసు ప్రభువును కూడా వదలలేదు. మరి సాతాను ఏ విధంగా మరి యేసు ప్రభును శోధించిందో మనం ఈరోజు సువార్త పట్టణంలో విన్నాం. యేసు ప్రభును కూడా మరి సాతాను ఏ విధంగా శోధించిందో మనం విన్నాం. మత్తయి సువార్తలో వింటాం 4వ అధ్యాయము 4వ వచనంలో, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్ళను రొట్టెలుగా మారినట్లు ఆజ్ఞాపించమని సాతాను యేసు ప్రభును శోధించింది. కానీ యేసు ప్రభు వాక్యము ద్వారా మరి సెలవిస్తున్నాడు, వాక్యము ద్వారా శోధనలను జయిస్తున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని యేసు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇలా అంచెలంచెలుగా 3 సార్లు సాతాను ప్రయత్నించింది మరి యేసు ప్రభును శోధనలో చిక్కించుకోవాలి అని, యేసు ప్రభును తన వలలో పడవేసుకోవాలని చెప్పేసి 3 సార్లు శోధించింది. దేవుని కుమారునటువంటి యేసు ప్రభు సాతాను యొక్క మాటలకు మాటలకు లొంగిపోకుండా దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ శోధనలను జయించాడు. అది మనం చదువుతాము, హెబ్రీయులకు రాసిన మనం చదువుతాం 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి దేవుని యొక్క వాక్కు శక్తివంతమైన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్కు శక్తివంతమైనది, చైతన్యము కలది. అది దేవుని యొక్క వాక్యాన్ని మనందరికీ కూడా తెలియజేస్తుందని మనం వాక్యంలో వింటాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనం శోధనలు జయించాలంటే వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి, వాక్యం ప్రకారం మనం జీవించాలి. అందుకే యేసు ప్రభు అంటాడు, ఎవరైతే నా ఆజ్ఞలను ఆలకించి పాటిస్తారో వారు మరింత గొప్పవారని లూకా సువార్తలో మనం వింటాం. ప్రియ సహోదరి సహోదరులారా, 11వ అధ్యాయము 28వ వచనంలో మనము కూడా మన అనుదిన జీవితంలో మన వ్యక్తిగత జీవితం అనేక రకాల మనం శోధనలు ఎదుర్కొంటూ దేవునికి దూరమైనటువంటి సమయాలు సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన జీవితంలో శారీరక, మానసిక, భౌతిక శోధనలు ఎదురైనప్పుడు మనం ఎలా వాటిని జయిస్తున్నామనేది ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
శోధనలు సహజం, ప్రతి ఒక్కరి జీవితంలో శోధనలు ఉంటాయి. కానీ ఈ శోధన మనం ఎలా జయిస్తున్నాము అనేటువంటిది ప్రశ్నార్థకం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దీపావళి పూజలో ఈ ప్రత్యేకమైన రోజున, ఈ పవిత్రమైన రోజు మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. నేను మరి బలహీనుని, అసమర్థుని, అయోగ్యుని అయినప్పటికీ కూడా నేను శోధనలు జయించాలంటే నా దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృపానుగ్రహం నాకు కావాలి. ఈ దీపావళి ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ మనకు దేవుని యొక్క శక్తి బలాన్ని దయచేయమని, మన అనుదిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను, శోధనలను జయించే గొప్ప అవకాశాన్ని, మన గొప్ప హృదయాన్ని, మనసును దయచేయమని ఈ దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచాను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆకాశము భూమిని ఎంతో సుందరంగా సృష్టించి కడన మానవుని సృజించాను. ప్రభు 7వ దినమున దీవించి దాన్ని పవిత్ర దినముగా చేశాను. అట్టి విశ్రాంతి దినమున మనకు పూజ్యమైన తపస్కాలంలో ప్రభుని సన్నిధిని చేరి ఉన్నాం. ఈ పవిత్ర సమయంలో మన శ్రీ సభ కోసం, మన సంఘ కుటుంబ అవసరముల కోసం ఏక మనసుతో ప్రార్థించుకుందాం. సర్వసృష్టిని ఒక్క మాటతో సృజించిన దేవా, ప్రపంచ నలుమూలలా వ్యాపించిన శ్రీసభకు అధినాయకునిగా ఉన్న మా లియో పాపు గారిని, మా అగ్రపీఠాధిపతులైన అంతోని గారిని, మా విచారణ గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను, ఉపదేశులను మికుటముగా దీవించండి. తమకు అప్పగించబడిన సంఘమును ఈ తపస్కాలంలో విశ్వాసపూర్వకంగా నడిపించుటకు కావలసిన ఆధ్యాత్మిక వర సంపదను, పరిశుద్ధాత్మ నడిపింపును వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శిలువధారి అయిన దేవా, దేవుడు వలదని చెప్పిన పండును తిని ఆదాము ఏవలు పాపము కట్టుకొనిరి. పతనమైన మానవుని రక్షింప మీ ఏకైక కుమారుడైన క్రీస్తును పంపినందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము. మేము ఈ తపస్కాలంలో మీ రక్షణ ప్రణాళికను లోతుగా ధ్యానించి మీ ప్రేమ యొక్క గాఢతను తెలుసుకొని దానికి తగినట్లుగా మమ్ము సంరక్షించుకొను అవకాశమును మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపాకరుడా, ఒకని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒకని నీతియుతమైన క్రియ అందరికీ విముక్తి ప్రసాదించి జీవమును అనుగ్రహించుచున్నది. అత్యధికమైన దేవుని అనుగ్రహము, కృపావరము మనలను నీతిమంతులను చేసి సదా శాశ్వత జీవితమునకు మనలందరినీ నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పాపుల పాలిటి పెన్నిధి అయిన దేవా, ఈ తపస్కాలపు 40 దినములలో మేమంతా సాతాను శోధనలకు గురి కాకుండా ప్రార్థనలు, ఉపవాసములు, దాన ధర్మములతో మిమ్ములను అతి సన్నిహితంగా అనుసరించు భాగ్యమును మాకును తపస్కాల దీక్ష భక్తులకును అనుగ్రహించండి. మీ వాక్కును సంపూర్ణంగా అర్థం చేసుకొని దాని ప్రకారము జీవించ మీ శక్తిని, మీ బలమును మాకు దయచేయుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, దయగల సర్వేశ్వర, మా దివ్యవాణి ఛానల్ని మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి దీన్ని నడిపిస్తున్నటువంటి పదలుద్రాజు గారిని, పురాణకర్ల ప్రశాంత్ను, ఆశాను ప్రభువా, మరి సిబ్బందిని అందరినీ కూడా మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం. దిగో తండ్రి, మరి యొక్క ఛానల్ ద్వారా ప్రభువా ఎంతోమంది బిడ్డల యొక్క సువార్తను ప్రభు వింటూ మరి బిడ్డలుగా మరి గొప్ప అవకాశాన్ని వసగారు ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము.
దిగో తండ్రి, మరి ఫాదర్లను, సిస్టర్ని, ఇక్కడ సిబ్బందిని మీరు దీవించి ప్రభువా మంచి ఆరోగ్యంతో నింపి, ఇదిగో ప్రభువా ఈ యొక్క సువార్త నలుమూలలా చాటి చెప్పేటువంటి గొప్ప వరాన్ని వసగారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డను ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మన సొంత అవసరముల కోసం ప్రార్థించుకుందాం. ప్రార్థించుదాము. ఓ సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీరు మాకు చేసిన సకల మేలులకు మీకు వందన స్తుతులు సమర్పించుచు మీ వైభవమును కీర్తించుచున్నాము. మీరు మాకు బలము కోటగా నుండి సకల శోధనల నుండి మమ్మల్ని సంరక్షించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నా జీవితం నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నా జీవితం నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణముల నిండు మనసుతో అర్పింపగల హృదయమును దయచేయుము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలం మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి వైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవానిరతని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవము దయచేసిన
నీ ఘన కార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు సంపూర్ణమనర్చుచున్నావు. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ ధ్వానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, ప్రభునామంబున వచ్చేడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాతైన మరియమాతోనూ, దైవుల నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్రచు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, 4 దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యములు మాకు వనగూర్చుమా. రాకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన మీ చిత్తము ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన మీ చిత్తము ఏలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారములు మాకు, ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి రక్షించుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, అన్ని కీడును మమ్ము రక్షింపము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. విమోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుందాము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చిన నీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు, ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. రక్తములు నిత్య జీవితం నన్ను కాపాడును. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు, స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు, స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరింపబడుచున్నాము. మా విశ్వాసం వృద్ధి చెందుచున్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది, మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగినట్లును, నీ నోటి నుండి వెలువడి ప్రతి మాట వలన జీవింపగలనట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాల్ని సదా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.
పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు, కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. యేసు నిన్ను వదిలిపెట్టరు, యేసు నిన్ను వదిలిపెట్టరు, ఆ యేసు నిన్ను వదిలిపెట్టరు. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. ముండ్ల మకుటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే, ముళ్ళ మకుటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే, పాపమంతా సమర్పించు, నీ పాపమంతా సమర్పించు, పరిశుద్ధునిగా అవుతావు, నీవు పరిశుద్ధునిగా అవుతావు. కలవరపడవలదు,